మన తెలుగు ప్రాంతానికి చెందిన ఒక మహాయోధుడు సోమనాద్రి కథ ఇది. ఒక రాజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 ముస్లిం రాజులను ఒకే యుద్ధంలో ఓడించాడు. ఓడించడం అంటే అలా ఇలా కాదు, పరిగెత్తించి చితగ్గొట్టి చెవులు మూశాడు. ఎంతసేపు విదేశీ రాజులు మనల్ని కొట్టారు, మన దేశ సంపద దేశాన్ని దోచుకు వెళ్లారు అని చదివి విసిగిపోయిన మనసులకు ఈ రాజు చరిత్ర, అది కూడా తెలుగువాడి పౌరుషం తెలుసుకుంటే ఇది కదా మన చరిత్ర అనిపిస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నిజానికి బాహుబలి ఒక కల్పిత కథ. అదే మన చరిత్ర పుస్తకంలో ఉన్న హీరో సోమనాద్రికి సువర్ణ అక్షరాలతో రాసిన గొప్ప వీరగాథ ఉంది. మరి కథలోకి వస్తే, సోమనాద్రి తల్లిదండ్రులు ప్రస్తుతం తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న కూడూరు అనే గ్రామంలో ఉండేవారు. సోమనాద్రికి చిన్నతనం నుండి శాస్త్రాల పట్ల, పురాణాల పట్ల, రామాయణం, మహాభారతం, ఇతిహాసాల పట్ల అద్భుతమైన ఆసక్తి ఉండేది. మనలా ఉట్టిగా చదివి ఊరుకోవడం కాకుండా వాటిని చదువుతూ నేను కూడా మహాభారతంలో ఒక అర్జునుడిలాగా, రామాయణంలో ఒక రాముడిలాగా తయారవ్వాలని, ప్రజలందరికీ సహాయపడాలని, అందరూ నన్ను వీరుడిలా కీర్తించాలని అనుకునేవాడు. పెద్దవాడైన తర్వాత సోమనాద్రికి తన సొంత గ్రామమైన పూలూరుకు అధికారిగా ఉండేవాడు. అప్పటి రాజులకు, అధికారులకు వేట వారి సరదాలకు, సాహసాలకు కాలక్షేపంలా ఉండేది. ఒకరోజు సోమనాద్రి కూడా తన గ్రామం నుండి వేటకు వెళ్లాడు. కృష్ణా నదీ తీరంలో ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. అప్పటి వరకు తన ఊహకు కూడా అందని ఒక సంఘటన తనకు ఎదురైంది. వేట కుక్కలు భయంతో పరిగెడుతుంటే వెనక తరుముతున్న కుందేళ్లు కనిపించాయి. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని తన ఆస్థాన మంత్రులతోనూ పండితులతోనూ చర్చించాడు. ఆ ప్రాంతానికి ఏదో మహత్యం ఉందని, లేకుంటే అలాంటి సంఘటన జరిగే అవకాశం లేదన్నారు. మరోసారి ఆ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అంతులేని సంపద, వజ్రాలు, బంగారాలతో కూడిన లంకె బిందెలు దొరికాయి. తన అదృష్టానికి అమితంగా సంతోషించిన సోమనాద్రి ఈ అదృష్టాన్ని ప్రజలందరికీ పంచి వారి దృష్టిలో గొప్ప రాజులా ఉండాలనుకున్నాడు. కానీ అలా ఉండాలంటే రాజ్యం ఉండాలి. అప్పుడే వేట కుక్కలు కుందేల్ని తరిమిన ఆ మహత్తరమైన ప్రాంతం గుర్తుకు వచ్చింది. అదీ కాక ఆ ప్రాంతం కృష్ణా నదీ సమీపంలో ఉండడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావించి తన రాజ్యాన్ని అక్కడే స్థాపించాలని కోటను కట్టడం మొదలుపెట్టాడు. ఆదిలోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. సోమనాద్రి కోటను నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలో ప్రాంతమని గద్వాలకు, రాయచూరుకు మధ్య ఉన్న ఉప్పేరును పాలిస్తున్న నవాబ్ సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి అడ్డు చెప్పాడు. ఈ దావూద్ మియా అప్పటి నిజాం నవాబు నజీరుద్దీన్ కి బంధువు. అదీ కాక చుట్టూ ఉన్న చిన్న రాజ్యాలన్నీ ముస్లింల ఆధీనంలో ఉండేవి. వారంతా దావూద్ మియాకు స్నేహితులు, బంధువులు. ఇక మన సోమనాద్రి కేవలం ఒక చిన్న ప్రాంతానికి చిన్న అధికారి మాత్రమే. దాంతో ఎలాగైనా కోటను నిర్మించాలనుకున్న సోమనాద్రి తీవ్రంగా ఆలోచించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే నిర్మాణం అనంతరం కొంత పైకం చెల్లిస్తాను అన్నాడు. ఉప్పేరు నవాబు కూడా ఈ ఒప్పందానికి అంగీకరించాడు. ఇక సోమనాద్రి కట్టించిన కోట నిర్మాణం గురించి మాట్లాడాల్సి వస్తే, అసలు కోట ఎట్లా కట్టాలి అని ఒక గ్రంథం రాస్తే దానికి ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది. ఈ కోట నిర్మాణం శత్రువులు ఎవరైనా సరే కోట పైన దాడి చేసినా చెక్కు చెదరకుండా ఉండేలా కట్టించాడు. ప్రకృతి విపత్తులను సైతం గురికాకుండా ఉండేలా కోటను కట్టించాడు. 20 అడుగుల మందంతో కోట ప్రహారీ గోడను నిర్మించాడు. ఈ కోట గోడ పైన చాలా మంది సైన్యం 24 గంటలు కాపలా కాస్తూ ఉండేవారట. కోట చుట్టూ దాదాపు 30 అడుగుల లోతు కాలువను తవ్వించి నీటితో నింపి అందులో మొసళ్లను పెంచేవారట. అలా ఎంత పగడ్బందీగా నిర్మించారంటే గద్వాల్ కోటని మన తెలుగు రాష్ట్రాల్లో రాణి రుద్రమదేవి కట్టించిన కోటతో సమానమైన కీర్తిని గడించింది ఈ గద్వాల్ కోట. ఈ కోటతో పాటు చెన్నకేశవ స్వామి దేవాలయం, శివాలయం, రామాలయం వంటి దేవాలయాలను అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించాడు. మరి మొదటి యుద్ధం ఉప్పేరు నవాబుతో జరిగింది. అది ఎలా అంటే, క్రమంగా ఈ ప్రాంతం రాజుగా రూపాంతరం చెందాడు. దాంతో పాటు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మన దేశంలో పెత్తనం చెలాయించడం ఏంటని సోమనాద్రికి నచ్చలేదు. దాంతో తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అయితే రాజ్యంలో ఉండే మంత్రులు, సలహాదారులు, అధికారులు ఆలోచించి ఇలా అన్నారు: ఈ ప్రకటనతో ఉప్పేరు నవాబుతో మనకు సమస్య వస్తుంది, తగాదాలు మొదలవుతాయి, కొత్తగా నిర్మించిన మన కోట, రాజ్యం చిక్కుల్లో పడుతుంది. ఇలాంటి ఆలోచన వద్దు అని చెప్పారు. అయితే సోమనాద్రి వినలేదు. కాలం ఎప్పుడు ధైర్యవంతుడికే పట్టం కడుతుంది. సోమనాద్రి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశాడు. ఉప్పేరు నవాబుకి ఒక లేఖ పంపించాడు. అందులో ఏముందంటే, నేను నీకు పైకం కట్టను, నా గద్వాల్ స్వతంత్ర సంస్థానం, నీ పెత్తనం నా మీద చెల్లదు అని ఉంది. ఇది చదివిన ఉప్పేరు నవాబుకి కోపం వచ్చింది. నా అధీనంలో బ్రతకవలసిన వాడివి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటావా? అయితే నీ మీద యుద్ధం చెయ్యక తప్పదు అని తిరిగి లేఖను పంపించాడు. తనని తాను అర్జునుడిగా ఊహించుకునే సోమనాద్రికి తన
తన సత్తా ఏంటో చూపించే సమయం వచ్చింది. యుద్ధానికి సై అన్నాడు. కానీ ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా ఒంటరిగా రాలేదు. తన స్నేహితులు అయిన రాయచూర్ నవాబ్, బసర్జంగ్, ప్రగుటూరుని పాలించే హైదర్ సాహిబ్ నవాబులతో కలిసి సోమనాద్రిపై యుద్ధానికి వచ్చాడు. అరగిద్ద అనే ప్రాంతంలో ఈ యుద్ధం ప్రకటించుకున్నారు. అరగిద్ద అనే ప్రాంతం నేడు గట్టు మండలంలో ఉంది. ఇక్కడే 3 ప్రాంతాల నుండి వచ్చిన నవాబుల సైన్యాన్ని ఎదుర్కోవడానికి సోమనాద్రి సిద్ధమయ్యాడు. అలా యుద్ధం మొదలైంది. సోమనాద్రి చీల్చి చెండాడుతున్నాడు. 2 సైన్యాల మధ్య జరిగిన మహాసమరంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తట్టుకోలేక రాయచూర్ నవాబ్ బసర్జింగ్ పారిపోయాడు. ఇది గమనించిన ప్రగుటూర్ నవాబు ఇక్కడే ఉంటే చావడం ఖాయమని తను కూడా పారిపోయాడు. దాంతో ఉప్పేర్ నవాబుకి ఏం జరుగుతుందో తెలిసే లోపే సోమనాద్రి తన బలమైన గుర్రంపై నుండి క్రిందకి దూకి ఒక వేటుతో సయ్యద్ దావూద్ మియా తలను నరకబోయాడు. దాంతో ఉప్పేరు నవాబు సోమనాద్రి కాళ్లపై పడి శరణు వేడుకున్నాడు. సోమనాద్రి కొంచెం సేపు ఆలోచించి ఎంతైనా కోట కట్టుకోవడానికి అనుమతిని ఇచ్చాడు అనే ఉద్దేశంతో చంపకుండా విడిచిపెట్టాడు. కానీ యుద్ధంలో గెలుపుకు గుర్తుగా ఉండాలని ఉప్పేరు నవాబు ఊరేగుతూ వచ్చే ఏనుగుని ఉప్పేరు రాజ్యానికి గౌరవ చిహ్నంగా ఉండే యుద్ధబేరి పచ్చ జెండాను ఇచ్చేసి బ్రతికి పొమ్మని విడిచిపెట్టాడు. దీంతో ఒక్కసారిగా సోమనాథ్ పోరాటం గురించి, విజయం గురించి చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. ఈ గెలుపుతో రాజ్యంలో ఎక్కడా లేని సంతోషం చోటు చేసుకుంది. తన విజయానికి చిహ్నంగా జయస్తంభాన్ని నాటించి దానిపై ఉప్పేరు పచ్చ జెండాని ఉంచాడు. అయితే ఇది ఉప్పేరు నవాబు తన కోటపై నుండి చూస్తే ఈ పచ్చ జెండా సరిగ్గా కనిపిస్తూ ఉండేది. దాన్ని చూసిన ప్రతిసారి ఓటమి భారంతో రగిలిపోయేవాడు. కానీ సోమనాద్రిని ఏమీ చేయలేకపోయాను అనే బాధతో హైదరాబాద్కి వచ్చి అప్పటి నిజాం రాజైన నజీరుద్దీన్ కి సోమనాథ్ కోసం చెప్పాడు. ముఖ్యంగా తన రాజ్య చిహ్నాలైన రాజ ఏనుగును, పచ్చ జెండాను లాక్కున్నాడని, తన సొంత రాజ్యంలోనే తనకు పరువు పోయిందని, ప్రజలెవ్వరూ గౌరవం ఇవ్వడం లేదని, దానికి కారణం సోమనాద్రి అని తనని చంపాలని నిజాంతో అన్నాడు. నిజాం నవాబు అంతా విన్నాడు. బాగా ఆలోచించి ఇప్పుడు సోమనాద్రితో యుద్ధం వద్దని నచ్చజెప్పడానికి చూశాడు. ఉప్పేరు నవాబు వినలేదు. దాంతో వెంటనే సోమనాద్రుడిపై యుద్ధానికి దిగితే పొరపాటున తనకి కూడా ఉప్పేరు నవాబుకి పట్టిన గతే పడుతుందేమో అని భావించి కర్ణాటకకు చెందిన ఇరుప్పన్ గౌడ్ని పిలిపించి సోమనాద్రుడి గురించి అడిగాడు. ఈ ఇరుప్పన్ గౌడ్ సోమనాద్రి కోసం తనకి కూడా తెలుసని, ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడు, మనం ఈ సమయంలో అయితే యుద్ధం చేయలేమని చెప్పాడు. అయితే సోమనాద్రుడికి వేరే వాళ్ళతో మనం గొడవ పెట్టాలి. దాంతో సోమనాద్రి వేరే వాళ్ళపై యుద్ధానికి వెళ్తే ఓడిపోతే సోమనాద్రుడు చస్తాడు. ఒకవేళ గెలిచి వస్తే సైన్యం మొత్తం యుద్ధం తర్వాత బలహీనంగా మారుతుంది. కాబట్టి ఆ సమయంలో మనం దాడి చేయాలి అని సలహా ఇచ్చాడు. ఈ సలహా నచ్చిన నిజాం నవాబు ఈ పనిని ఇరుప్పన్ గౌడ్కే అప్పగించాడు. ఇరుప్పన్ గౌడ్ ఏమని పథకం వేశాడంటే, హరప్పన్ అలీ అనే రాజ్యానికి సోమనాథుడికి మధ్య గొడవ పెడితే సోమనాథుడు చావుకి రంగం సిద్ధం చేసినట్లే అనుకున్నాడు. మరి కర్ణాటకకు చెందిన హరప్పన్ అలీ ప్రస్తుతం బళ్ళారి స్టేట్ లో ఉంది. మరి అప్పట్లో ఈ హరప్పన్ అలీని పరిపాలిస్తూ ఒక 6 రాజకుమారులు ఉన్నారు. వీరి పేరుతో ఒక లేఖను రాసి దొంగ రాజముద్రను ముద్రించి సోమనాద్రికి పంపించాడు. సోమనాద్రి ఆ లెటర్ చదివాడు. అందులో ఏముందంటే, మేము హరప్పన్ అలీ పరిపాలించే రాజకుమారులం. సోమనాద్రి, నువ్వు సయ్యద్ దావూద్ మియాను గెలిచావని తెలిసింది. అంత మాత్రాన నువ్వేం వీరుడు కావు. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే మా హరప్పన్ అలీకి వచ్చి మమ్మల్ని గెలువు చూద్దాం, లేకుంటే ఆడవారి మళ్ళీ ఒక మూల కూర్చో అని రాసి ఉంది. అది చూడగానే సోమనాద్రికి తీవ్రమైన కోపం వచ్చింది. ఎవర్రా వీళ్ళు నాకు ఇలాంటి లేఖ రాశారు అని వెనక ముందు ఆలోచించకుండా యుద్ధానికి వెళ్ళాడు. అలా తన యుద్ధ సైన్యంతో హరప్పన్ అలీ వెళ్లి కోటపై పడ్డాడు. అయితే ఇవేమీ తెలియని రాజకుమారులు ఏమీ అర్థం కాలేదు. ఈ సోమనాద్రి ఎవరు, ఎందుకు తమ రాజ్యంపై అకస్మాత్తుగా దండెత్తాడో తెలియదు. అయినా చేసేదేమీ లేక ఈ రాజకుమారులు కూడా యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో సోమనాద్రి ప్రతాపానికి రాజకుమారులు ఎవ్వరూ నిలవలేకపోయారు. సోమనాద్రి ఆ రాజకుమారులను ఓడించి చంపబోతుంటే అప్పుడు ఆ రాజకుమారులు అడిగారు, అయ్యా తమరెవరు, అసలు ఎందుకు మాపై దాడి చేశారు? మేము మీ జోలికి రాలేదు కదా, ఎందుకు ఇంత దారుణంగా దాడి చేశారు? మీరు రాజా లేక బందిపోటా అని అడిగారు. అప్పుడు సోమనాద్రి, నేను గద్వాల్ రాజుని, మీ ఉత్తరం చూసే వచ్చాను, చావు దగ్గర పడేసరికి అబద్ధాలాడతారా అని కోప్పడ్డాడు. అయితే హరప్పన్ అలీ రాజకుమారులు ఆస్థాన మంత్రులను పిలిచి ఆ ఉత్తరాన్ని చూసి అది తాము రాయలేదని, ఉత్తరంలో ఉన్న రాజముద్రిక తాము ముద్రించినది కాదని వారి రాజముద్రికను చూపిస్తూ ఎవరో కావాలనే ఇదంతా చేశారని వివరించారు. దీంతో జరిగిన విషయాన్ని గ్రహించిన సోమనాద్రి వారిని చంపకుండా వదిలేశాడు. ఈ యుద్ధం కారణంగా రాజకుమారుడు సోమనాద్రి మిత్రులైపోయారు. రాజకుమారులు సోమనాద్రితో మీకు యుద్ధ సామాగ్రి అవసరం ఏమి వచ్చినా మేము సహాయం చేస్తామని చెప్పారు. సోమనాద్రి కూడా మీ జోలికి వస్తే ఎవరైనా సరే నన్ను ఒక్క మాట పిలవండి, కలిసి యుద్ధం చేద్దాము అని మాట ఇచ్చాడు. అయితే ఉత్తరం ఎవరు రాశారో ఎవరికీ తెలియలేదు. కానీ ఇదంతా గమనిస్తున్న నిజాం రాజు తల పట్టుకుని అక్కడ ఉన్నది 6 రాజకుమారులు, ఇక సోమనాద్రి చావే అనుకున్నాడు. కానీ సోమనాద్రి వారందరినీ ఓడించాడు అని తెలిసాక ఏం చేయాలో అర్థం కాలేదు. మరో పక్క ఉప్పేరు నవాబేమో ఎలాగైనా సోమనాద్రిని చంపాలని ఒత్తిడి. దీంతో నిజాం రాజు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించక తప్పలేదు. ఇక అసలు యుద్ధం, నిర్జూర్ యుద్ధం మొదలవ్వబోతుంది.
మొదలవుతుంది. ఎప్పుడైతే నిజాం నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడో అప్పుడే అరగిద్ద యుద్ధంలో భయంతో పారిపోయిన రాయచూర్, ప్రొగటూర్ నవాబులకు ధైర్యం వచ్చింది. ఎలాగైనా సోమనాద్రుడిని చంపి పరువు నిలబెట్టుకోవాలనుకున్నారు. వెంటనే తమ సైన్యంతో నిజాం రాజుని కలిశారు. తుంగభద్రకు ఉత్తరాన ప్రొగటూర్, ఉప్పేర్, రాయచూర్, హైదరాబాద్ నవాబులు సైన్యంతో బయలుదేరారు. మరోవైపు తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబ్, టిప్ సుల్తాన్, కర్నూలు నవాబ్, దావూద్ ఖాన్, బల్లారి నవాబ్ సైన్యాలతో జతకూడాయి. మరి ఇంతమంది సైన్యం ఒకే ఒక రాజు పైన దాడి చేయడానికి ఒకటయ్యారంటే ఆ రాజు యొక్క గొప్పతనం ఏంటో, ఆ పరాక్రమం ఏంటో, అతని యుద్ధనీతి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. 7 నవాబుల సైన్యం తుంగభద్రా నదికి దక్షిణాన నిర్దూరు, ఇప్పుడు నిర్జూరుగా పిలువబడే ప్రాంతంలో విడిది చేశాయి. ఇక మన సోమనాద్రి తుంగభద్రకు ఉత్తరాన కొలిగిట్ల, ఇప్పుడు మానవపాడు మండలంలోని గ్రామంలో విడిది చేశాడు. మరుసటి రోజు నిర్జూర్ దగ్గర యుద్ధం ప్రారంభమైంది. సూర్యోదయం కావడంతోనే సోమనాద్రుడు తన సైన్యంతో నవాబుల సైన్యంపై దండెత్తాడు. సోమనాద్రుడి సైన్యం ముందు నవాబుల సైన్యం కకలావికలమైపోయింది. ఆ రోజుకి యుద్ధం ముగిసింది. ఎవరి ప్రాంతాలకి వారు వెళ్లి విశ్రమించారు. సోమనాద్రుడిని ప్రత్యక్షంగా చూసేసరికి నిజాం నవాబుకి మతిపోయింది. 6 అడుగులు పైగా ఎత్తు, చూస్తేనే భయమేసేలా ఉండే గంభీరమైన రూపంతో, కండలు తిరిగిన శరీరంతో యుద్ధంలో తమ సైన్యంపై విరుచుకు పడుతుంటే కాలయముడిలా కనిపించాడు. ఇలా యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఏమాత్రం లేదని భావించి వెంటనే మిగిలిన రాజులతో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో తేల్చిన విషయం ఏంటంటే సోమనాద్రి బలమంతా తన గుర్రంలో ఉందని, అతని గుర్రాన్ని వశం చేసుకుంటే గెలుపు కూడా సొంతమవుతుందని భావించారు. వెంటనే నిజాం నవాబులు ఆ గుర్రాన్ని ఆ రాత్రికే దొంగిలించి తెచ్చి ఇచ్చిన వారికి జాగీర్ ఇస్తామని ప్రకటించారు. సైజు అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి సోమనాథ్ గుర్రాన్ని తెలివిగా దొంగిలించి తెచ్చాడు. నిజాం నవాబులు ఆనందంతో జాగీర్తో పాటు బంగారు కంకణం కూడా బహుమతిగా ఇచ్చారు. ఇటు సోమనాథ్ సైన్యంలో అలజడి రేగింది. గుర్రం కనబడకపోవడంతో సోమనాథుడికి కూడా చెయ్యి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్యం కోల్పోకుండా 2వ రోజు యుద్ధాన్ని కూడా చేశాడు. యుద్ధం ముగిసింది, కానీ మొదటి రోజు తాను చేసినంత భయంకరమైన యుద్ధాన్ని చేయలేకపోయాను అని తనకు కూడా అనిపించింది. దాంతో వెంటనే తమ మంత్రులందరినీ సమావేశపరిచి తెల్లవారేసరికల్లా తన గుర్రాన్ని తెచ్చిన వారికి ఆ గుర్రం 1 రోజు తిరిగినంత వరకు భూమిని బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఇది విన్న హనుమప్ప నాయుడు గుర్రాలకి ఆహారం అమ్మేవాడిలా జొన్న సొప్పను భుజాన వేసుకుని నవాబుల సైన్యంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న సోమనాథుడి గుర్రం హనుమప్ప నాయుడిని చూసిన వెంటనే ఆనందంతో పెనుగులాడుతూ సకిలించింది. దాంతో ఆ గుర్రానికి కట్టేసిన గూటం భూమి నుండి బయటకు వచ్చేసింది. సైన్యం ఎక్కడ పట్టుకుంటారో అనే భయంతో ఒక గడ్డివాము కింద దాక్కున్నాడు హనుమప్ప నాయుడు. అంతలో ఒక సైనికుడు వచ్చి ఆ సకిలిస్తున్న గుర్రాన్ని, విరిగిపోయిన గూటాన్ని తిరిగి గడ్డివాములో పాతి బలంగా భూమిలోకి దించి కట్టేసి వెళ్లిపోయాడు. కానీ ఆ గడ్డివాము కింద ఉన్న హనుమప్ప నాయుడు చేతి లోపల నుండి ఆ గూటం భూమిలోకి దిగిపోయింది. ఆ బాధతో విలవిల్లాడిపోయాడు. దొరికితే చంపేస్తారేమో అనే భయంతో కిక్కురు మనకుండా అలాగే ఉండిపోయాడు. ఆ సైనికుడు వెళ్లిపోగానే బయటకు రావాలంటే చెయ్యి సహకరించట్లేదు. దాంతో తన చేతిని తానే నరికేసుకుని ఒంటి చేత్తోనే గుర్రాన్ని జాగ్రత్తగా సైనికులు కళ్ళుగప్పి సోమనాద్రి రాజ్యంలోకి పరుగులు పెట్టించాడు. ఆ అర్ధరాత్రి సోమనాథుడి దగ్గరకు వచ్చి హనుమప్ప నాయుడు తన ఎడమ చేతితో నమస్కరించాడు. ఎడమ చేతితో నమస్కరించడం అనేది ఘోరంగా అవమానించడం కింద లెక్క. దీంతో సోమనాద్రి విపరీతమైన కోపంతో హనుమప్ప నాయుడు దగ్గరకు వచ్చాడు. కానీ తన కుడి చేయి నరికివేయబడి కారుతున్న రక్తంతో నిల్చున్న ఉన్న హనుమప్ప నాయుడిని చూసి జరిగింది తెలుసుకుని చాలా బాధపడిపోయాడు. హనుమప్ప నాయుడిని కౌగిలించుకుని సన్మానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు శాసనాన్ని రాయించాడు. 3వ రోజు యుద్ధం మొదలైంది. తిరిగి వచ్చిన గుర్రం ఎక్కి నూతన ఉత్సాహంతో ప్రళయకాలుని వలె వీరభద్రుడు యుద్ధం చేసినట్టుగా యుద్ధరంగంలో చెలరేగిపోయాడు. సోమనాద్రి ఈ యుద్ధంలో ప్రగటూరు నవాబ్, హైదర్ సాహెబ్, బల్లారి నవాబులను యముడి దగ్గరకు పంపించాడు. నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. నిజాం సైన్యం ఇప్పుడు ఒక తెలివైన ఆలోచన చేసింది. తమని తరుముకుంటూ వస్తున్న సోమనాద్రిని అలాగే కోట వరకు తీసుకువెళ్లి కోటలోకి ప్రవేశించగానే సోమనాద్రితో పాటు ఉన్న సైన్యం మొత్తాన్ని రానివ్వకుండా కోట తలుపులు వేసి తక్కువ సైన్యంతో ఉన్న సోమనాద్రిని చంపేయాలని పథకం వేశారు. అలాగే ఆ ఉచ్చులో సోమనాథుడి సైన్యం పడింది. సోమనాథుడు తరుముకుంటూ కోటలోకి వెళ్ళాడు. చాలా తక్కువ మందితో కోటలోకి వెళ్లిన వెంటనే కోట తలుపులు మూసివేయడం జరిగింది. వెనక ఉన్న సైనికులకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తమ రాజు సోమనాథుడు శత్రువుల కోటలో ఇరుక్కుపోయాడు. అధిక మొత్తంలో సైన్యం బయటే ఉండిపోయింది. లోపల నవాబుల సైన్యం మొత్తం ఉంది. ఇక సోమనాథుడు ఉన్న తక్కువ సైన్యంతో ఎలా ఎదుర్కోగలడు? ఇక మరోపక్క బయట ఉన్న సైన్యం లోపలికి రావడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. దీంతో గద్వాల్లో ఉన్న మహారాణి లింగమ్మకు ఇక్కడ పరిస్థితిని వివరిస్తూ సోమనాద్రి వారి సైన్యంతో
సైన్యంతో ఇరుక్కుపోయాడని, బ్రతికే అవకాశం లేదని, తిరిగి వచ్చేస్తామని కబురు పంపారు. ఆ మహారాణి ఖచ్చితంగా తిరిగి రండి, కాకపోతే నేను పంపుతున్న గాజులు, చీరలు, పసుపు, కుంకుమలు ధరించి దర్జాగా తిరిగి రండి అని ప్రత్యుత్తరం పంపింది. దీంతో సైన్యానికి పౌరుషం పొడుచుకొచ్చి విజయమా వీర స్వర్గమా ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే అని భావించి కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టి కోటలోకి ప్రవేశించారు. మరి ఉన్న కొద్దిపాటి సైన్యంతోనే ఎడతగని పోరాటం చేస్తున్న సోమనాద్రి కనిపించగానే సైన్యం కనిపించగానే సోమనాద్రికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. తన సైన్యం రాకతో మరింత విజృంభించేసరికి ఈ సోమనాద్రి మనల్ని బ్రతకనిచ్చేటట్లు లేడని భావించిన రాయచూర్, గుత్తి నవాబులు యుద్ధం ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. మరోపక్క ఉప్పేరు నవాబు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ స్థితిలో యుద్ధాన్ని విరమించుకుని సంధి చేసుకోవడమే మేలని మంత్రులు సూచించారు. ఇక నిజాం నవాబు కూడా సరే అన్నాడు. వారు ఇక దిగి రావడంతో సోమనాద్రి కూడా అంగీకరించాడు. యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బుర్జుపై ఉన్న ఎల్లమ్మ పిరంగిని రాయచూర్ నవాబు ఆధీనంలో ఉన్న గోన బుద్ధారెడ్డి అని భావించే రామలక్ష్మణ పిరంగులను, కర్నూలు ఏలుబడిలో ఉన్న కొంత భూభాగాన్ని పొంది విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే మొదటిగా గుర్రాన్ని ఒక రోజంతా తిప్పి తిరిగిన భూమిని హనుమప్ప నాయుడికి బహుమానంగా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఇదండి ఒక వీరోచిత వీరుని వీరగాథ. ఈ చరిత్ర గాని ఒక సినిమా తీయగలిగితే ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయం. ఇలాంటి రాజుల గురించి కదా మనం తెలుసుకోవాల్సింది. ఇలాంటి గొప్ప వీరుల కథ కదా మనం తెలుగులో వినాల్సింది, చదవాల్సింది. మరి ఇలాంటి గొప్ప చరిత్ర ఎవరి వరకు చేరాలో వారి వరకు చేరాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం 10 మందికి ఇలాంటి చరిత్రను ఇష్టపడే వారికి షేర్ చేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరి ఈలోపు మేము పెట్టిన ప్రతి వీడియో మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.